బాబా ఏడో టైలర్ అన్న, ఏడో డైలాగ్ అన్న. అమ్మ ఏమి డైలాగ్ అన్న, ఏమి డైలాగ్ అన్నది. ఏం డైలాగ్ అన్న? కొండలు కొండల్లో తాబేళ్ళు, తొండలు కొండల్లో తొండలు ఎరుగు తినే మీరెక్కడ? కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ? పూజించే మేమెక్కడ? మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు అబ్బా బాలయ్య అన్న. జై బాలయ్య అనాల్సిందేనన్న. ఆ తిశోలు ఇట్ట గుద్దాడు, దిగిందన్న, శత్రువులకు మొత్తానికి దిగింది. అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే జై బాలయ్య అనాల్సిందే. అదన్న లెక్క. అడిగనా ఎలా ఉండబోతుంది అక్కడ ఇంకా ఎలా ఉందని అనటం వేస్ట్ అన్నా. ఏడో డైలాగ్కే 7 తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని ఏడో డైలాగుతో. ఓకేనా? రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది ఏపీలో, ప్లస్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభమేళ జరగబోతుంది. బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉండారన్న. ఆ డైలాగుతో అబ్బా ఫుల్ హ్యాపీ. చూడమన్నా ఏమి దిగిందన్న, వెనక్కి వస్తే ముందుకు రావడం ఏందన్నా. బాలయ్య అంటే అదన్నా, ఏ బాలయ్య అనాల్సిందే అన్న. ఇంకొకటి చూద్దానన్న, సినిమా హాల్ పెద్దలందరూ చాలా జాగ్రత్తగా, ఇంకో 4 పోలీసులైనా పెట్టుకో, 4 కాపలా వాళ్ళైనా పెట్టుకోండి. మీరు ఫుల్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్న. అది బాలయ్య ఫ్యాన్స్ అయితే తగ్గేదే లేదు. బాలయ్య ఫ్యాన్స్ కాదు, అక్కడ రేంజ్ లో ఉండవు ఎవరైనా కానీ అక్కడ జై బాలయ్య అనాల్సిందే. అది సాంగ్ డాన్స్ అది బాగుంది అన్న, మూమెంట్ వేరు. అది ఇవాళ వచ్చిన రాత్రి వచ్చిన మూమెంట్ వేరు అన్న. రాత్రి ఆ డైలాగు కొండలు ఎరుగునేది మీరెక్కడ? ఆ కొండల్నే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ? డైలాగ్ అన్న, అది డైలాగ్ అంటే బాలయ్య బాబు డైలాగ్. బోయపాటి గారికి సెల్యూట్ అన్న. మా బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఏడో డైలాగుతో 7 తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్యని. జై బాలయ్య. పాన్ ఇండియా కదా, ఎలా ఉండబోతుంది? పాన్ ఇండియా ఇంకా పాన్ ఇండియా ఏందన్న, కలవరిస్తారన్న. ప్రతి ఒక్కడు జై బాలయ్య అంటాడు. రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది. ఇక తమన్ గారు అన్నని మొన్న లేపలేకపోయాడని బాధేస్తుందన్న. ఇప్పటికి కూడా తమన్ గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా హ్యాపీ అనిపించేది. మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతాడేమో చూసాం, ఏం మాట్లాడలేదు తమన్ గారి గురించి. మరి రేపు 5వ తారీఖు ఏమైనా లేపుతారో, మనమే లేపుతాం తమన్ గారిని. అయితే అంత కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నా? కలెక్షన్లు మనం మాట్లాడకూడదన్న, అది రేంజ్ వేరు, బాలయ్య రేంజే వేరు.